మరణము శాపము విజేత విజయము వినయము జీవము అవిధేయత అపజయం మరణము శాపము విధేయత మాకియుమా అవిధేయత తొలగించుమా నీలాంటి మనసు మాకియుమా నీ వలె తగ్గింపు మాకు సుగుమా విధేయత మాకియుమా అవిధేయత తొలగించుమా నీలాంటి మనసు మాకియుమా నీ వలె తగ్గింపు మాకు సుగుమా యేసయ్యా ఓ యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా మా యేసయ్యా విధేయత విజయము వినయము జీవము అవిధేయత అపజయం మరణము శాపము అబ్రాహాము నీతికి వారసులమై మోషే వంటి నమ్మకముతో యోసేపు వంటి శుద్ధతతో యోబు లాంటి సహనముతో అబ్రాహాము నీతికి వారసులమై మోషే వంటి నమ్మకముతో యోసేపు వంటి శుద్ధతతో యోబు లాంటి సహనముతో ఆలస్యం చేయక విను వెంటనే లోబడే జీవితం మాకియుమా ఆలస్యం చేయక విను వెంటనే లోబడే జీవితం మాకియుమా యేసయ్యా ఓ యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా మా యేసయ్యా విధేయత విజయము వినయము జీవము అవిధేయత అపజయం మరణము శాపము గిద్యోనును బడి ఓడించెను యెహోషువ ప్రార్థించి జయముందెను దావీదు లాంటి సుబుద్ధితో నోవాహు వంటి నమ్మకముతో గిద్యోనును బడి ఓడించెను యెహోషువ ప్రార్థించి జయముందెను దావీదు లాంటి సుబుద్ధితో నోవాహు వంటి నమ్మకముతో సందేహము లేక సమర్పణతో సంపూర్ణ విజేత మాకియుమా సందేహము లేక సమర్పణతో సంపూర్ణ విజేత మాకియుమా యేసయ్యా ఓ యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా మా యేసయ్యా విజేత విజయము
యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. వందల గొర్రెలు లేకున్నను, శాలలు పశువులు లేకున్నను, వందల గొర్రెలు లేకున్నను, శాలలు పశువులు లేకున్నను, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ఏమి ఉన్నా లేకున్నా నష్ట సమయమందైనా, ఏమి ఉన్నా లేకున్నా నష్ట సమయమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. హల్లెలూయా. శ్రేష్టమైన దేవుని నామానికి మహిమ కలుగుగాక. సుదీర్ఘమైన విరామం తర్వాత మరలా తిరిగి శుక్రవారపు ప్రార్థనలు ప్రారంభించుకునేందుకు దేవుడు ఈ అవకాశాన్ని సమయాన్ని మనకు అందించాడు. దాదాపు 3 నెలలుగా మనం ప్రార్థనలో కూడుకోలేకపోయాం. మూడు నెలలుగా మనం ప్రార్థనలో ఉండలేకపోయాం. మార్చి నుంచి ముందే కదా, మార్చి ఉన్నదా, మార్చు ఆ ప్రాంతం నుంచి మనం ముగిపడ్డాయి. అంటే పదే పదే ఒక మాట
నేను నొక్కి చెప్పేవాడిని, అంటే లైవ్లో వాక్యం చెప్పినప్పుడు పదే పదే ఒక మాటని నొక్కి చెప్పేవాడిని. ప్రార్థనా మందిరాలు మూయబడ్డాయి, ప్రార్థనలు కాదు. ఆరాధన స్థలాలు మూయబడ్డాయి, ఆరాధనలు కాదు. మందిరం తెరవకపోయినప్పుడు కూడా కట్టుకోండి. దయతో మందిరంలో గడిచిన మాస్క్ అని పంపొందాలి. మాస్క్ లేకుండా ఎవరు లోపల రావద్దు. సో లైవ్లో అంటే ప్రతిరోజు శుక్రవారం, ప్రతి ఆదివారం ప్రార్థనలు ఆపకూడదని లైవ్లో ఆరాధన జరిపించాం. దేవుని కృప వల్ల మాకు వైఫై సదుపాయం ఉంది కాబట్టి ఫేస్బుక్, సెల్ ఫోన్ ఇలా కనుకుంటున్నాయి కాబట్టి ఫేస్బుక్ మాధ్యమం ద్వారా, అలాగే యూట్యూబ్ మాధ్యమం ద్వారా లైవ్లో ఆరాధన జరిగించాం. చాలామంది పాల్గొన్నారు, దీవించబడ్డారు. సో ఆ సందర్భంలో అనేక మంది ప్రార్థనలో పాల్గొంది ఆ లైవ్లో వాక్యం విన్నారు. సో ఏ రోజు కూడా ప్రార్థనలు ఆగలేదు, కొనసాగాయి. మరి ప్రభుత్వం వారు మనకి తరమని మనకి అనుమతి ఇచ్చినప్పుడు కూడా మన జాగ్రత్త మనం ఉండాలి. అందుకని ప్రభుత్వం అనుమతి దానికి మనకు అనుమతి ఇవ్వలే. అది ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఎక్కడో దగ్గర ఏదో 3 రూపంలో అది విస్తరిస్తుంది. విశాఖపట్నంలోనే 500 పై దాటి వెళ్ళాయి. గమనించండి, గత 2 రోజులుగా రోజుకి 46 కేసులు చొప్పున విశాఖపట్నంలో 2 రోజులుగా, నిన్న 46, మొన్న 46, రోజుకి 46 కేసులు చొప్పున విశాఖపట్నం నమోదుందంటే ఆలోచించండి దీని ఉద్రిక్తత ఏ రేంజ్లో ఉందో. సో కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఆంక్షలు పాటిస్తున్నాం. మందిరాలు రావడం లేదు. చాలా కఠినమైన, తెరిచిన అత్యంత కఠినమైన మరి నిబంధనలు పాటించ వస్తుంది. భౌతిక దూరం, మొహాన్ని మాస్కు, శానిటైజేషన్స్, ముఖ్యంగా పెద్దలు, వృద్ధులు, పిల్లలు రాకుండా, గర్భిణీ స్త్రీలు, చంటిపిల్లలతో రాకుండా, ఇటువంటి ఆరోగ్య సమస్యలు, జలుబు, జ్వరం, దగ్గులు అటు ఏమన్నా సరే రాకుండా మనం చాలా కఠినంగా కట్టడి చేస్తున్నాం. వాటిని చాలా కఠినంగా అమలు చేస్తున్నాం. ఎందుకనంటే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, నేను మందిరం రాకుండా పర్లేదు కానీ నా వల్ల మందిరం చెడ్డపేరు రాకూడదు. రైట్? అతను చెప్పాను, ఒక్కరికి వచ్చినా సరే మొత్తం ఊరు మొత్తం అన్నాను దుమ్మెత్తి పోస్తారు, మీ వల్లే మన ఊరికి ఈ వ్యాధి వచ్చిందని. సో ఆ నింద మనకి వద్దు. అందుకనే చాలా కఠినంగా ఈ నిబంధనలు జరిగిస్తున్నాం. సో క్షమించాలి, అందరూ మందిరం రావాలి, అది మన ఆశ. మందిరమంతా కిక్కిరిసిపోవాలి, అది మన ఆశ. దేవుని ఆలయం భక్తులతో నిండిపోవాలి, ప్రవాహంలో జనాలు ఈ గుళ్ళోకి రావాలి. ఎందుకంటే ఎవరెవరు ఈ మందిరంలోకి వచ్చారో వారందరూ దీవించబడ్డారు, వారందరూ మేలు పొందుతున్నారు. సో కాబట్టి ఇంకా అనేక మంది నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. సో అంటే సమస్త జనులకి, ఎవరికి కూడా ఆపే అవకాశం లేదు, అట్టే ఛాన్స్ లేదు. ఇది అందరికీ. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రీత్యా తప్పట్లేదు, మరి ఆపాల్సి వస్తుంది, కొంత కట్టడి చేయాల్సి వస్తుంది. సో ఈ విషయంలో అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో మనం చేస్తున్నాను. ఆరోగ్య శుభ్రత పాటించండి, భౌతిక దూరం పాటించండి. ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని తప్పకుండా పాటించే మనము మన ప్రార్థనా కూటాలను కొనసాగించాల్సి ఉంది. ఈ విషయంలో మరి ఎవరూ ఏం చేసేది లేదు, చేయగలిగేది లేదు, తప్పదు. ఇంకా రండి దేవవాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15, 16,
17 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు ఈ విధంగా మనకు కనిపిస్తాయి. అప్పుడు ఆ మందసము మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతను నది నద్దనున్న ఆదామను కొమ్మ దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును ఆరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆవబడను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య 6 నెలలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ప్రణామన వందనాలు, స్తోత్రాలు. దేవా, గత కాలమంతా నీకు పిచ్చిత కాచి కాపాడావు. ఇదిగో తండ్రి, మరి ప్రపంచమంతా ఒక మహమ్మారితో అయా తండ్రి యుద్ధం చేస్తున్న వేళ పరిస్థితిని బట్టి ప్రభా, మరి గత 3-4 నెలలుగా అన్నింటిలో భాగంగా మా ఆలయాలు కూడా మూతపడ్డాయి అయ్యా. అయినప్పుడు కూడా తండ్రి కృప చూపించావు. కేంద్ర ప్రభుత్వాన్ని కల్పించి మరి గత జూన్ 8 నుంచి ప్రభా మందిరాలు తెరిచి అనుమతించావు. నీకు వందనాలు దేవా. ఈ నేపథ్యంలో తండ్రి మరి గత కొన్ని వారాలుగా అయ్యా తండ్రి మరి శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో నీ ఆలయంలో మేము చేరలేకపోయాం. నువ్వు క్షమించండి. మరలా తిరిగి ఈరోజు నీ ఆలయంలో ఈ ఉపవాస ప్రార్థనలో మేము పాల్గొంటుండగా దేవ వచ్చిన ఈ కొద్దిపాటి మందిని ప్రభావ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది రాలేకపోతున్నారు. వాళ్ళకున్న పరిస్థితిని బట్టి, ముఖ్యంగా కరోనా సమస్య బట్టి వారి ఆరోగ్య దృష్టిలో వాళ్ళు రాలేకపోతున్నారు. మందిరంలో అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది నాయన. అలాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుని దీవించండి. వారు ఎప్పుడున్నా సరే తండ్రి, ఈ పూట నీ సేవకుడుగా నీ ఆశీర్వాదం వారిని ప్రకటిస్తున్నాను. నీ దివ్య సన్నిధి వారు తోడించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆశీర్వాదాల చేత వారిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బలమైన సన్నిధి వారి ఇంట్లో ఉండమని ప్రార్థన చేసి కూడా ప్రభా ఇదిగో తండ్రి మరి ఫేస్బుక్లో లైవ్ ద్వారా ప్రభా మరి ఎందరైతే తమ గృహాల్లో అయా కూర్చుండి ప్రభా ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో యేసు నామములో దేవా నీ సన్నిధి వారితో ఉంచమని ప్రభా బతిమాలుకుంటున్నాను మా తండ్రి. దేవా తండ్రి, ఎక్కడ 2 లేదా 3 నామంలో కూడి ఉంటారో వారి మధ్య ఉంటాను మాట ఇచ్చావు ప్రభా. నీ మాట నెరవేర్చండి. మీరు వాడుతుండండి అయ్యా. మా శరీరాలు వేరువేరుగున్నా, మా శరీరాలు దూరంగా ఉన్నా దేవా మా ఆత్మను తండ్రి ఏ వ్యాధి వేరుపరచలేదు ప్రభా. ఈ పూట భౌతికంగా మేము దూరంగా ఉన్నా ఆత్మలో ఒక్కటై మేము ప్రార్థన చేస్తుండగా తండ్రి మా ప్రార్థన ఆలకించి దేవా మా మనవుల ధ్వని ఆలకించి నీ మహిమగల కార్యాన్ని తండ్రి జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం వేళ మా తండ్రిదిగో అయ్యా నీ వాక్యం చెప్తుండగా చెప్పిన నా మీద ఇంకా నీ బిడ్డల మీద నీ బలమైన ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మాట్లాడేది మనిషి కాదు, నువ్వు దేవదేవుడు, నువ్వు ప్రభా అయ్యా. ఇది మానవ మాట కాదు, దైవస్వరం ప్రభా. కాబట్టి ప్రతి ఒక్కరు తండ్రి నీ మాటలు ప్రభు భక్తిగా శ్రద్ధగా విని ఆలకించి ఆత్మీయంగా దీవించబడే అవకాశం దయచి అయ్యా. వినుట వల్ల కలిగే విశ్వాసం వాళ్ళు కలిగించండి. ఎందరైతే ప్రభా అయ్యా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా తమ ఇళ్లలో కూర్చొని అయ్యా వాక్యం వింటున్నారో దేవరందరిపై నీ అభిషేకం కుమరించమని ప్రార్థన చేస్తూ, నీ ఆత్మ నింపని ప్రార్థన చేస్తూ, నీ బలమైన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభా. దేవా నీ వందనాలు తండ్రి. నువ్వు మాకు అధికారం ఇచ్చావు, పరలోక రాజ్యపు తలచు మాకు చెప్పి ఇచ్చావు. మేము భూమిపై పెట్టి బంధిస్తాము, అవన్నీ పరలోకం బంధింపబడతాయని. మేము భూమిపై పెట్టి తిప్పుతాము, అవి పరమను విప్పబడతాయని ప్రభా నువ్వు మాట ఇచ్చావు ప్రభా. కాబట్టి ఈ పూట ప్రభా ఇదిగో తండ్రి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఈ వ్యాధిని యేసు నామములో బంధిస్తున్నాం. అదే సందర్భంలో ప్రభా అయ్యా తండ్రి ప్రతి బంధకాల నుంచి ఉన్న ప్రతి బిడ్డలను నీ నామములో విడుదల ప్రకటిస్తున్నాం మా తండ్రి అయ్యా. నీ నామములో విడుదల, నీ నామములో విజయము, నీ నామములో విశ్రాంతి ఇచ్చి మా తండ్రి మేమందరం కూడా ప్రభా నీ వాక్యంలో మరి ముఖ్యంగా దివ్యమైన నీ సన్నిధిలో తండ్రి మేమందరం కూడా సంతోషించే భాగ్యం వాక్యమని ప్రార్థన చేస్తూ మహిమ మీరే పొందుకోమని మరొకసారి వాక్య పరిచయం దీవించి అయ్యా వినుల ఆత్మ గ్రహించే హృదయం వాక్యం ఇవ్వండి ప్రభు. సూటిగా తేటగా మా హృదయాలతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ అన్నిటి అంతటా మీరే మహిమ పొందమని మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామ మహిమ చెల్లిస్తూ
ప్రాణాత్మ దేహాన్ని కల్పిస్తూ యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ శుక్రవారం దినాన్న మధ్యాహ్న గల వేళలో మనం వినబోతున్న ప్రసంగం లేక దేవుడి పూట మనతో మాట్లాడబోతున్న విషయం ఆశీర్వాదానికి ఒక అడుగు. ఆశీర్వాదానికి ఒక అడుగు. దేవుని బిడ్డలారా, గత శుక్రవారం మీరు ఎంతమంది అంటే లైవ్లో వాక్యం వింటారు? శుక్రవారం దినాన్న వాక్యం చెప్పినప్పుడు గత శుక్రవారం చెప్పిన మాట అంటే ఆశీర్వాదంతో మాట్లాడాను. గత శుక్రవారం నేను వాక్యం చెప్పినప్పుడు ఆశీర్వాదం కోసం నేను మాట్లాడాను. రెండు విలువైన మాటలు చెప్పాను. ఆశీర్వాదానికి అర్థం ఏమిటి, ఆశీర్వాదానికి ఆధారం ఏమిటి, రైట్? ఎందుకని ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్పే బోధల వల్ల ఆశీర్వాదం అనే దాని అర్థం పూర్తిగా మారిపోయింది. ఆస్తి అంటే డబ్బు, ధనము, ఆస్తి, ఐశ్వర్యము, ఉద్యోగము, వివాహం అయిపోవడం, పిల్లలు పుట్టడము, ఇల్లు కట్టబడ్డము, వస్తువు సమకూర్చుకోవడము, ఇటువంటి భౌతిక సంబంధమైన వస్తువులు సమకూర్చుకోవడము, ఇవి ఆశీర్వాదం అని చాలామంది ఈ భ్రమలో బతికేస్తున్నారు. వీటి కోసం ఓకే ఆరపడిపోతున్నారు. ఆశీర్వాద కూటాలు అంటే చాలు పరిగెడుతున్నారు. ఈ మధ్యన వినబడలేదు కానీ మధ్య మీకు బాగా విశాఖపట్నంలోన యేసయ్య ఆశీర్వాద పండుగలు అంటే సువార్త పండుగ కాదు, సువార్త పోయింది. యేసయ్య ఆశీర్వాద పండుగలు, యేసయ్య దీవెనల పండుగలు, వీటి ప్రాణాలు చాలా పిచ్చిగా పరిగెడుతున్నారు. ఈరోజు మనిషికి ఆశీర్వాదం అంటే ఏంటో అర్థం కాలేదు. అసలు ఆ ఆశీర్వాదం ఎలా వస్తుందో అనేది కూడా అర్థం కాలేదు. రెండు అర్థం కాలేదు. అందుకే గత వారం నేను వాక్యం చెప్పినప్పుడు ఆశీర్వాదానికి అసలు అర్థం చెప్పాను. యెహోవాను భయపడగలవాడు ఈలాగు ఎలాగంట నిశ్చయంగా నీ చేతికి కష్టం పంపిస్తావు, నీ లోగడ నీ భార్య ఒక ఫలించే ద్రాక్షలు ఉంటుంది, నీ భోజన పడని పిల్లలు ఒలివ మొక్కలు ఉంటారు, యెహోవాను భయపడగలవాడు ఈలాగు ఆశించబడను. మళ్ళా చెప్తున్నాను, చదువుకున్న ప్రతి ఒక్కరు మొహాన్ని మాస్క్ కంపల్సరీ. మాస్క్ లేకపోతే బయటకు వెళ్ళిపోవాలి, ఏం పర్లేదు ప్లీజ్. మాస్క్ లేకపోతే ఎవరు కూడా చచ్చుకోవద్దు, మాస్క్ కంపల్సరీ, రైట్? యెహోవా గలవాడు ఈలాగున దించబడను. అది ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదానికి అర్థం చెప్పాము. ఈ ఆశీర్వాదం ఎక్కడ అంటే దానికి ఆధారం వాస్తువు కాదు, గ్రహాలు కాదు, నక్షత్రాలు కాదు, మన పుట్టిన తేదీ కాదు, పుట్టిన తిథి కాదు, పుట్టిన రాశి కాదు, లేకపోతే మన ఇంటి గుమ్మం కాదు, మన ఇంటి వరండా కాదు, మన అత్వారిల్లు కాదు, లేకపోతే కట్టిన భార్య కాదు, పుట్టిన పిల్లలు కాదు. ఆశీర్వాదానికి ఆధారం దేవుడు. శ్రేష్టమైన ప్రతి మంచివి ఆయన దగ్గర నుంచే రావాల్సి ఉంది. సో కాబట్టి ఆశీర్వాదానికి ఆధారం దేవుడు. ఓకే, ఈ మధ్య నేను చెప్పిన మాట, ఆ ఆశీర్వాదం పొందడానికి మనమేం చెయ్యాలి, మన కర్తవ్యం ఏంటి? ఓటు ఇంట్లో కూర్చుంటే ఆశీర్వాదం వస్తుందా? ఖాళీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే ఆశీర్వాదం వస్తుందా? కాలక్షేపం చేస్తే ఆశీర్వాదం వస్తుందా? ఆశీర్వాద పండుగలు, ఆశీర్వాద కూటాలు అని పేరు పెడుతున్న ప్రతి కూటానికి పరిగెట్టుకుంటూ పోతే ఆశీర్వాదం వస్తుందా? ఏమి చేస్తే, ఏ రూపములో, ఏ రీతిగా, ఏ రకముగా ఆశీర్వాదం వస్తుంది? అర్థం చేసుకోండి. నే మాట ఆశీర్వాదానికి ఒక అడుగు. వాక్యం చూస్తున్న యోషువ కాలంలో వారు వాగ్దాన భూమికి వెళ్ళాలి.
దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ప్రమాణం చేసిన దేశానికి వారు వెళ్ళాలి. గమనించండి, అలా వెళ్ళాలి అంటే ఇప్పుడు వారు ఒక పెద్ద సమస్య ముందు కూర్చుంది. అది ఏంటంటే యోర్దాను. లేకపోతే కొన్ని మరబోట్లు ఉంటాయి. ఆ మరబోట్ల మీద మేము ఇటు నుంచి అటు దాటి వెళ్తుంటాం. చాలా తక్కువ. నిన్న రోజుల్లోన ఇటు నుంచి 75 పైసలు మహా అయితే. ఇటు నుంచి అవుటికి వెళ్ళడానికి 75 పైసలు వస్తే టికెట్ తీసుకుంటే ఆ లాంచీ మమ్మల్ని ఇటు నుంచి అవుటి నడిపించేది. కానీ బైబిల్ కాలంలో అలాంటి లాంచీలు కానీ పడవలు కానీ ఇంకా రాలే. ఓడలు అనేవి తర్వాత సముద్రంలో వచ్చాయి, కానీ నదులు దాటే పడవలు ఇంకా రాలే అప్పటికి. ఇప్పుడు యోర్దాను దాటాలి. యోర్దాను దాటితే కానీ వాగ్దాన భూమిని ఒడిపెట్టే అవకాశం లేదు ప్రజలకు. కానీ దాటాలంటే అది గట్లడి మీద పొర్లిపోతుంది. అంత సులువైన వ్యవహారం అయితే కానే కాదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలంటే గమనించండి, దానికి దేవుడు ఒక చక్కటి మాట అంటాడు. ఏమని? మందసాన్ని మోసే యాజకులు పిలవమంటాడు. గమనించండి, 8వ వచనం, మీరు యోర్దాను నీళ్ల ధరికి వచ్చి యోర్దాను నిలువుడని నిబంధన మందసంలో మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. యాజకులు ఇప్పుడు ఏం చేయంట? మందసాన్ని పట్టుకొని యోర్దాను నీటిలో వాళ్ళు నిల్చోవాలి. గమనించండి, ఏమో ప్రశ్న వేస్తున్నాను. మీ ప్రాణాలు మీవి, యాజకుల ప్రాణాలు కావా? యాజకుల ప్రాణాలు కావా? వాళ్ళకి ఆకలేదా? వాళ్ళ చెమట కారదా? వాళ్ళకి చావు రాదా? వాళ్ళు మరణించరా? ఈ మధ్యకాలంలో 2020 బహుశా చేస్తున్న ఒక భయంకర సంవత్సరం తెలియదు నాకు. మరి చాలామంది చనిపోయారు ఈ సంవత్సరంలోన. ముఖ్యంగా ఈ 5 నెలల్లోన చాలామంది చనిపోయారు. అందులో గొప్ప గొప్ప దైవజనులు, రవి జకరియా లాంటి గొప్ప గొప్ప దైవజనులు చనిపోయారు. ఏమంటే వాళ్ళ చావు ఉండదా? నిన్నో పాస్టర్లతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తారు, గమనించండి, మా సందర్భంలో చెప్పుకుంటున్నాము. ఏ ఎలీషా అయితే ఒక సునేమి కొడుకుకి జబ్బు వచ్చి చచ్చిపోతే ప్రాణం పోసి బతికించాడో, పిల్లలు లేరా అంటే సంతాన ప్రాప్తి కలిగించాడో, ఏ ఎలీషా అయితే అద్భుతాలు చేశాడో, యోర్దాను నీళ్లు పాడైపోతే ఉప్పు వేసి నీళ్లు బాగు చేశాడు, కుండలో విషం వస్తే కొమ్మడానికి వేసి ఆ కుండ విషాన్ని పోగొట్టాడు. ఇంతమందిని బాగు చేసిన ఎలీషా రోగముతో చచ్చిపోయాడు. తెలుసా బైబిల్లో? ఎలీషాకు మరణకరమైన రోగము వచ్చాను. అందరికీ బాగు చేశాడు, కానీ తనకు వచ్చేసరికల్లా తాను మరణకరమైన రోగముతో ఎలీషా చనిపోయాడు. దేవుని ప్రజలారా, ఈరోజు ప్రశ్న అవుతుంది, ప్రాణం ఎవరికైనా ప్రాణమే. దైవజనులు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు. కానీ గమనించండి అన్నాడు. అయితే యాజకులు మాత్రం అమ్మో మా ప్రాణం పోతేమో, మాకు చావొస్తేమో, మేము మునిగిపోతామేమో, మేము పడిపోతామేమో అని ఇవేవి ఆలోచించకూడదు. యాజకులు మందసాన్ని పట్టుకొని నీళ్లు దిగాలి. మనస్సు అనగా దేవుడి సన్నిధి. మనస్సము దేవుడి సన్నిధి గుర్తు. దేని బిడ్డారా, ఒక మాట చెప్తున్నాను. పరిస్థితి ఏంటి? యోర్దాను నది గట్ల మీద పొర్లి పారుతుంది. ఒక ప్రవాహం తన పిడిపోతుంది. ఒక ప్రవాహంలాగా యోర్దాను ప్రవహిస్తుంది. ఇప్పుడు అడుగుతాను, మీ జీవితం ఎప్పుడు నా పరిస్థితి అయిందా? 18వ కీర్తనలో కీర్తనకారుడు తన బాధను ఇలా వ్యక్తం చేస్తాడు. చూడండి, తన బాధను కీర్తనకారుడు ఏమని అంటున్నాడంటే, 4వ వచనం, కీర్తన 18:4, మరణపాశములు నన్ను చుట్టుకొనగాను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి
బెదిరింపగను. భక్తిహీనులు ఒక వరద పూర్ల వలె, అయ్యా దేవా, నా సమస్యలు, నా కష్టాలు, నా రోగాలు, నా వ్యాధులు ఒక వరద పొరుల్లాగా నా మీద పారొస్తున్నాయి. సమస్యలపై సమస్యలు, కష్టం మీద కష్టము, రోగం మీద రోగము. గమనించండి, తప్పించుకొని పోవడానికి అవకాశంగా ఒక వరద పొరుల్లాగా సమస్యలపై సమస్యలు నాపై వచ్చి నన్ను కుట్టుకుపోతున్నాయి. ఎంతమంది ఈ మధ్యన కూర్చొని వాక్యం వారు అంటారు, పాస్టర్ గారు మా పరిస్థితి రకంగా ఉందండి, బయట కనిపిస్తాం కానీ మాలో శాంతి లేదు, బయట తిరుగుతాం కానీ లోపల భయం, ఒక వరద పొరుల్లాగా కష్టాలు శోధనలు మమ్మల్ని పుట్టుకుని పోతున్నాయి. ఓ పక్క అనారోగ్యం, ఓ పక్క ఆర్థిక ఇబ్బంది, ఓ పక్క అడుగు బయట పెట్టలేని పరిస్థితి, బయటికి వెళ్తే ఏమవుతుందో భయం, బయట నుంచి లోనికి వస్తే ఏమవుతుందో భయం, ఒంటరితనము, ఎవరికి ఎవరు సహాయపడిన ఒక దుస్థితి, కనీసం వచ్చి చూచిపోయే అవకాశం లేని ఒక అధ్వాన పరిస్థితి. ఎందుకని ఎవరు రాకూడదు, మేము వెళ్ళకూడదు. హాస్పిటల్కి వెళ్తుంటే ఓపీ రాయట్లేదు, ఓపీ చూడలేదమ్మని చెప్పేశారు. పెద్ద హాస్పిటల్లో గమనించండి, ఏది పెద్ద హాస్పిటల్లో వేయచ్చు. గమనించండి, పెద్ద హాస్పిటల్, అంత హాస్పిటల్లో ఇక్కడ తిప్పి కేవలంగా 500 మంది ఉన్నారంట. అందుకని మీద ఎవరు చేర్చుకోవట్లేదు, ఓపీ చూడట్లేదు. గమనించండి, ఏ హాస్పిటల్ చూడట్లేదు, క్లినిక్ చూడడం లేదు. బయటికి వెళ్ళే పరిస్థితి, పనులు లేవు, 3 నెలలు బట్టి ఉద్యోగాలు లేవు, పనులు లేవు, పనులు రానవట్లేదు, రోజువారీ కూలీలు, రొక్కడి పరిస్థితి. ప్రతి ఏ రోజు ఆ రోజు పనికి వచ్చిన పరిస్థితి మాది. కానీ ప్రస్తుతం 3 నెలలు పనులు లేవు. ఇల్లు గడపే కష్టంగా ఉంది. ఏదో రేషన్ బిందులా గడుపు వస్తుంది, ఇల్లు కష్టంగా ఉంది. ఒక పక్క వడ్డీలో, పక్క ఒప్పు, ఒక పక్క చీటీలో, ఒక పక్క అది, ఒక పక్క ఇది, ఒక పక్క పిల్లల పరిస్థితి, ఒక పక్క ఇంత అనారోగ్యము, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు, ఈఎంఐ కట్టుకోవాలి, పిల్లల చదువు పరిస్థితి ఒక రకంగా భయమేస్తుంది. ఏమవుతుందని చెప్పేసి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. విపరీతంగా జనవరికి పోల్చుకుంటే జూన్ కల్లా దాదాపు ధరలన్నీ చాలా పెరిగిపోయాయి. ఏమి తిందామన్నా, ఏమి కొందామన్నా కొనలేని తినలేని పరిస్థితి. బట్ట మొదలు పెట్టేసి బియ్యం దాకా గమనించండి, ఆవాలు మొదలు పెట్టేసి గమనించండి, బంగారం దాకా అన్నిటిపై ధరలు, పెట్రోల్, డీజిల్ ఇష్టాన్ని పెంచి పారేస్తున్నాడు. అడ్డు ఆపులే ధరలకి, కళ్యాణంటే అడ్డు ఆపులేదు ఇష్టానుసారంగా. గమనించండి, కాయగూరలు ఈరోజున పేపర్ చదివారు, టమాటా మూత అని. ఇంకా అంతే, ఇంకా టమాటా కాదు బంగాళదుంప. గమనించండి, బంగాళదుంప తింటారు విశాఖపట్నం, అంతేనండి. వాత వస్తుంటాను, ఏమని చిన్న తిని పెట్టి నాకు ఏం రాలేదు. అంటే మా పరిస్థితి వెళ్ళండి, బంగాళదుంప విషయం ఆంధ్రలో ఎవరు తింటారు, ఎందుకంటే అది తింటేదో వాత వస్తుంది, డయాబెటిక్ వస్తుంది, భయం తింటారు. అలాంటి బంగాళదుంప 10 రూపాయలు కేజీ, 20 రూపాయలు. విచిత్రం అనిపిస్తుంది. గమనించండి, అడ్డు ఆపులే ధరలకి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో పనులు లేవు, పైసా ఆదా రావట్లేదు. ఒక పక్క పిల్లల పరిస్థితి, పిల్లలు పెట్టిన పాప, అనారోగ్యతున్న ముసలావిడ, ఇలా చెప్పుకున్నది ఎన్ని చెప్పను, ఒక వరద పొరుల్లాగా ప్రవాహంలాగా సమస్యలు మమ్మల్ని పెట్టుకొని పోతున్నాయి. గమనించండి కదా, ఇదని పరిస్థితి. ఒక మాట చెప్పినామండి, వరద ప్రవాహాలు ఎన్ని పొర్లు పారినా, యోర్దాను నది లాంటి సమస్యలు నీపే ఒక పొర్లు పారినా, దేవుని సన్నిధి నీ భుజం వరకు నేను ఏది ముంచలేదు. ఇంకా గడి చెప్పండి, అంతే. దేవుని సన్నిధి, ఆయన మందస్థము నీ భుజాల మీద, ఆయన పరిచర్య భారం నీ భుజాల మీద, ఆయన సేవ పరిచర్య నీ భుజాల మీద, ఆయన సన్నిధి నీ భుజాల మీద, ఆయన కృప నీ మీద, ఆయన సన్నిధి నీతో ఉన్నత కాలము ఛాలెంజ్ చేస్తాను. ఏ వరద పొంగు నేను ముంచలేదు. సార్ ఏమాట్లాడుతున్నారు? వర్తన కట్ట పుల్లు పారుతూ ఉంది, ప్రవాహం పెరుగుతూ ఉంది, ఈ వయసు నిలమంటారా? గమనించండి, యాజకులు కదిలారు. కానీ ఒక మాట చెప్పనా, ఏమిటండి యాజకుల ధైర్యం? ఏమిటంటే ధైర్యము? వాళ్ళు పెద్ద తెలివైన వాళ్ళనా, పెద్ద బలమైన వాళ్ళనా? వాళ్ళ మాత్రం రాదా?
మధ్యన ఒక మాట చెప్పాను నేను. ఒకప్పుడు మన దేశంలో అంటరాని వాళ్ళు ఉండేవారు. ఒక వర్గాన్ని అంటరాని వాళ్ళు అని వాళ్ళని పెట్టేసి వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు, ముట్టుకోవట్లేదు. వాళ్ళు వస్తువులు ముట్టరు, వాళ్ళ ఇంటి వైపు ఎవరు, వాళ్ళు నీడ ముట్టరు. ఎందుకంటే అంటరాని వాళ్ళు. ఈరోజు కరోనా గొప్పతనమా అందరూ అంటరాని వాళ్ళే అయిపోయారు. అవునా? ఇప్పుడు ఎందుకో మాకండి ఆ పెద్ద కులంలో కూడా అంటరానాడు, ఆడినాడు వండుకోడు. నేను ఆడ వండుకుంటే మనం వండుకుంటుంది. ఈరోజు గమనించండి, అందరూ అంటరాని వాళ్ళే. ఏమంటే మీకు మీ పెద్ద కులం మీకు రాదా కరోనా? కరోనా కులం మతం లేదు. ఇంకో మాట చెప్పనా, అసలు ఎక్కువగా ఎవరికి వస్తుందంటే ఇంతవరకు జరిగిన వ్యవహారాల్లో ఎక్కువగా ఎవరికి వచ్చిందంటే ఈ పెద్దలకు వచ్చింది. ఏసీ కార్లు, ఏసీ బస్సులు, ఏసీ విమానాలు, ఏసీ రైళ్ళు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఏ కష్టంట ఏసీ ఫుడ్, ఏసీ బడికి అలవాటు చాలామంది మహానుభావులు. ఎంత అలవాడంటే కామత్ హోటల్కి వెళ్ళాం మేము బీచ్ దగ్గర. ఆ కామత్ హోటల్లోన మంచి సమ్మర్లో వెళ్ళాం. అయినా లోపల ఫుల్ ఏసీ పెట్టారు. ఏసీ ఫుల్ ఆన్ ఉంది. నాకు చలి పడుతుంది అంత ఏసీ పెట్టి, నాకు చలి పడుతుంది అంత ఏసీ ఫుడ్ పెట్టారు అక్కడ. గమనించండి, అంత అంటే నాకు చలి పుట్టేంత ఏసీ పెట్టినా ఒక ఆయనకి చెమటగా కేసాడు ఆయన. మళ్ళా టవర్ ఉంటుంది చూడండి, టవర్ కూలర్ అంటారు, ఉంటుంది కూలర్. దాన్ని చిల్లర్ అంటారు. కూలర్ చిల్లర్ అంటే చిల్లింగ్ చేస్తుంది, చల్లగా ఉంటుంది. చివరికి అంత వేసినా కూడా ఉండలేక ఆ కూలర్ తనగా తిప్పుకున్నాడు. అంటే ఆలోచించండి ఎంత ఏసీ కలర్ పట్టాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఏసీలు ఉన్న ఆఫీస్ కూర్చోవాలి. ఎందుకని ప్రస్తుతం ఏసీ ఆన్ చేయకూడదు. కిటికీలు తలుపు తిప్పి బార్లు తెరిచి ఫ్యాన్ గాలే ఆశ్రయించాలి. ఏసీలు పని రాదు. ఏసీని అందరూ కూడా ఏసీని మాఫ్ చేసి కూర్చోవలసిందే. ఏసీ ఆన్ చేశారు, మీ ఇష్టం, ఇంకా ఐసోలేషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ప్రశ్న అవుతుంది, దానికి పేదవాడు డబ్బులకు తేడా లేదు, పండితుడు పామడు తేడా లేదు, గొప్ప తక్కువ తేడా లేదు. ఏమంటే ప్రశ్న అవుతుంది, ఏమంటే మీరు యాచకులు కదా, మీకు రోగం రాదా? ఎందుకు రాదని మా రోగం మాకు మేము మనుషులం కావా? అదే చెప్పండి, ఏ యాచకులు ప్రాణం కాదా? ఆయన మనిషి కాడా? ఆయన మరణం రాదా? ఎలీషాకి ఏం చెప్పాను, ఎలీషాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. ఎలీషా దైవజనం రావడం వచ్చింది, మరణ రోగం వచ్చింది. ఆయన మాకు మనిషి కాడా? ఆయనకి మాత్రం శరీరం లేదా? ఆయన చావడం మట్టిలో కలట. గమనించాలి. ఈరోజు ఏ ధైర్యం నీకు? నువ్వు పెద్ద తెలివైన వాడు అని ధైర్యమా? పెద్ద అంతకడం ధైర్యమా? నీకు కాస్త బలం ఎక్కువ ధైర్యమా? నీకు ఏంటైనా ధైర్యం అంటే అసలు తెలియగడుతున్నాను. ఒక పక్క యోర్దాను గట్లపై అలాగ పొర్లి పారుతుంటే వరద పొంపు అలాగ వెళ్ళిపోయి ఆ వరద ప్రవాహానికి దారిలో ఏమొస్తున్నా మీరు నదిని చూడలేదేమో. అంటే మేము పుట్టింది కలకత్తాలో, మా ఇల్లు నది పక్కనే, నది మా ఇల్లు గంగానది, నదుడినే మా ఇల్లు. మాకు ఒకసారి బాన్ అంటారు, అంటే నీటిలో బాన్ లాగా వస్తుంది, కెరటలాగా వస్తుంది. అది వచ్చినప్పుడు అందరూ పారిపోతుందిగా మా నదిలో స్నానం చేస్తారు, నదిలో పట్టుకుతారు, నదిలో స్నానం చేస్తారు, తర్వాత చెత్త అక్కడ వేస్తారు. కానీ అది రాగానే అందరూ పారిపోతుంది. ఎందుకంటే అది వచ్చినప్పుడు ఇంకా ఎంత పెద్ద రాయి ఉన్నా కుడిపోతుంది, అంత ప్రమాదం. ఒక వరద పొంగు వస్తున్నా, దారికి అడ్డంగా వస్తున్నా అన్నింటినీ కొట్టుకొని పోయే ఒక వరద పొంగు యోర్దాను గట్టుకుపోతుంటే ఏ ధైర్యం చూసుకొని నువ్వు అడుగు పెట్టావు? ఏ ధైర్యం చూసుకొని యోర్దాను అడుగు పెట్టావు? ఏ ధైర్యం చూసుకొని నువ్వు మందిరం తెరిచావు? ఏ ధైర్యం చూసుకొని నువ్వు ప్రార్థన పెట్టావు? ఏ ధైర్యం చూసుకుని వాక్యం చెప్తున్నావు? ఏ ధైర్యం చూసుకొని నువ్వు ఇలా బ్రతికిస్తున్నావు? నా ధైర్యం నా బలము కాదు, నా ధైర్యం నా వయసు కాదు, నా ధైర్యం నాకున్న తెలివితేటలు కాదు, నా ధైర్యం నాకున్న అంత క్షమత కాదు, నా ధైర్యం నాకున్న మంది మాటలం కాదు. నా ధైర్యం నా
భుజం పైన దేవుని సన్నిధి, నా భుజం పైన మనసు, నా ధైర్యము, అది నా భుజం ఉన్నంత కాలము యోర్దన కాదు కదా నన్ను ఏది ఉంచలేదు. అది నా ధైర్యం. ఉదాహరణ వాక్యం చెప్పాను మా పురుషుడికి, యెహోవా నా బలమా అంటాడు. నా బలం నా డబ్బు కాదు, నా బలం నా అందం కాదు, నా బలం నా యవనం కాదు, నా బలం నా తెలివితేటలు కాదు, నా బలం నా డబ్బు కాదు, నా బలం వెనకం తిరిగే 10 మంది మాటలం కాదు. నా బలం అంతా ఆయన, నా బలమంతా ఆయన. యెహోవా నా బలమా అన్నాడు. నా బలమంతా ఆయన, మనుషులు కాదు, ఏది కాదు. గమనించండి యాజకులారా, ఏమిటన్నా మీ ధైర్యము? ఏ ధైర్యం చూసుకొని, ఏ అండ చూసుకొని, ఏమి చూసుకొని ఒక ప్రవాహంలోకి మీరు ఎంత సాహసించి ప్రాణం తెగించి మీరు వెళ్తున్నారు? వెళ్ళొద్దు ఆటవారు ఎంతమంది లేదు చెప్పండి. లాక్డౌన్ కాలంలో ఎంతమంది పిల్లలు బయటకు వెళ్ళొద్దని ఆడుకుంటారు? బయటకు వెళ్ళొద్దు. ఎంతమంది మీ పిల్లలు మిమ్మల్ని ఆడుకుంటారు? అమ్మ బయటకు వెళ్ళొద్దు, నాన్న బయటకు వెళ్ళొద్దు. తప్పదు కొన్ని అంటే నిజమే వెళ్ళకూడదు. బయటికి వెళ్ళబోతే అంటే మనకు తెలియదు, ఇప్పుడు ఎవరి దగ్గర ఏముందో తెలియదు. సో అనుకోకుండా లేనిపోయిన గోడ ఎందుకు చెప్పండి, ఏదో వచ్చింది అనుకోండి బాధపడకూడదు. సో కాబట్టి ప్రస్తుతం మరి బయటకు వెళ్ళకూడదు. కానీ తప్పదు, వెళ్ళకపోతే ఇది ఒప్పుకోదు. దీనికోసమైనా బయటికి వెళ్ళాలి, లేకపోతే మన ముగ్గురు రాదు మనకు. కొన్ని పరిస్థితుల్లో తప్పదు బయటికి వెళ్ళాలి. కానీ 10 మంది పని లేకుండా వెళ్తుంటారు, అంటే ఏదో ఉండబట్టలేక. పని లేకుండా ఎందుకు బయటకు చెప్పండి? బయటికి వెళ్ళొద్దు. వెళ్తే ప్రమాదం, వెళ్తే బయట మరణం కూర్చుంది. కరోనా రూపంలో, కోవిడ్ రూపంలో అది ఎక్కడ కూర్చుంది, ఏ రూపంలో, ఎవరి రూపంలో, ఏది ముట్టుకోవడం వల్ల. ఎందుకే చెప్పాను, ఏ వస్తువు ముట్టదో చెప్పాను. ఎందుకంటే ఎక్కడో తెలియదు, దీన్ని ముట్టుకుని ఎక్కడ ఉందో తెలియదు నాకు. ఇప్పుడు ఎందుకు సాయంత్రం పక్కన పిల్లలు చేసి ఎందుకంటే తెలియదు మీరు ఏం ముట్టుకున్నారో, అది మీ వేళ ఎక్కడ ఉందో తెలియదు మీకు. పొరపాటున అది ఎక్కడ ఉందనుకోండి, ఆ చేత మీరు ముగ్గుకోకున్నా, తలగోక్కున్నా, కలుగోక్కున్నా, నోటి వెళ్తున్నా సరే ఇంకా మీ శరీరం అడుగు పెడుతుంది. సరే కాబట్టి ఆ భయం మంది బయటకు వెళ్ళొద్దు. గమనించండి యాజకులు ఎంతమంది ఆపే వెళ్ళొద్దు. ఎందుకని? అక్కడ ప్రమాదం ఉంది, బయట మరణం పొంచి కూర్చుంది. తన బెడ్లపై కొర్లిపోతుంది. డేంజర్ ఉంది. గమనించండి, డేంజర్ బోర్డు పెడతారు. మన దగ్గర చూడండి, కొండల్ని పేలుస్తారు గ్రానైట్ పెట్టి. ఆ గ్రానైట్ పెట్టి కొండలు పెట్టినప్పుడు కింద బోర్డు పెడతారు, దయచేసి లోపలికి వెళ్ళొద్దు. ఎందుకని? ప్రమాదం ఉంది. సముద్రం దగ్గర చెప్తారు, వెళ్ళొద్దు, ప్రమాదం ఉంది, ఇక్కడ కెరటాలు ఎక్కువ ఉన్నాయి, ప్రమాదం ఉంది, లోతు ఎక్కువ ఉంది అంటారు. వెళ్ళొద్దు. ప్రశ్న అవుతుంది యాజకుల్ని ఎంతమంది ఆపరు? వెళ్ళొద్దు. ఎందుకని? ముందు ప్రమాదం ఉంది. అయినా వెళ్ళారు. తెలియబడతాను. ఏమి చూసి మీ ధైర్యం అంటే, మళ్ళా నా ధైర్యం అంతా ఏం చెప్పాను? నా ధైర్యం అంతా నా భుజం పోయిన దేవుని మందసం. ఈయన ధైర్యము, ఆయన నాకున్నంత కాలము, ఆయన సన్నిధి నాకున్నంత కాలము, ఆయన కృప నాకున్నంత కాలము, ఆయన యొక్క ఆశీర్వాదం ఉన్నంత కాలము, ఆయన అనుగ్రహము నాకున్నంత కాలము, ఆయన దివ్యమైన ఆశీర్వాదం నాకున్నంత కాలము, ఆయన కృప, ఆయన కరుణ, ఆయన కటాక్షము నాకున్నంత కాలము ఛాలెంజ్ చేస్తాను. ఎలాంటి వరద బొర్లు ప్రవహించినా సరే అవి ముంచజాలవు. ఎంతగా దేవుడు నీవు నదులు పడినప్పుడు కూడా ఏమన్నాడు? నీవు నదులు పడిన సరే జలములు నిన్ను ముంచలేవు. ఏంటి లేదంట? నువ్వు నా సొత్తు కాబట్టి నీ నదులు ముంచలేవు. ఏమి బిడ్డారా, ఈరోజు ఇంట్లో కూర్చున్నంత మాత్రాన ఏమి రాదు. నిజమే, పరిస్థితులు కాస్త అధ్వానంగా ఉన్నాయి, నేను కాదంటలేదు. నా ప్రశ్న, ఒక్కడు వేయగలవా? ఎప్పుడైతే యాజకులు అన్నిటిని తెగించి సాహసించి కేవలం తమ భుజాల మీద ఉన్న దేవుని మందసం అనే ధైర్యంతో
తమతో వస్తున్న, తమను విడువని ఎడబాయకుండా తమను వెంబడిస్తున్న, తమతో నిత్యం ఉన్న ఆ విడువని ఎడబాయని ఆయన సన్నిధిని చూసుకొని ఆ సన్నిధి పట్ల నమ్మకం యాజకులు యోర్దానులో అడుగు వేశారో, ఎప్పుడైతే యాజకులు అడుగు వేశారో బైబిల్ చెప్తుంది, మందసము యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పై నుండి పారు నీళ్లు బహు దూరమున సారేతరి నద్ద ఆదమపురం దగ్గర ఏక రాశిగా నిలిచెను. ఎప్పుడైతే అడుగు ముందుకేస్తాడో ఆగిపోయింది ప్రవాహం. ఎప్పుడు అడుగు ముందుకేస్తాడో ఆగిపోయింది సమస్య. ఎప్పుడు అడుగు ముందుకేస్తాడో ఆగిపోయింది రోగం. ఎప్పుడు అడుగు ముందుకేస్తాడో ఆగిపోయింది అపోదక ప్రతి ఆగడాలు. ఎప్పుడు అడుగు ముందుకేస్తారో ఆగిపోయే ప్రతి విధమైన సమస్యలు, శోధనలు. అప్పుడు దాకా ఒక ప్రవాహం లాగా, ఒక వరద పొరులు లాగా పొర్లుడుతున్న సమస్యల్ని కూడా ఎప్పుడైతే అడుగు ముందుకేస్తాడో యేసు నామములో అన్నీ కూడా ఆగిపోయాయి. బైబిల్ చెప్తుంది, జనులు 6 నెలల మీద వాళ్ళు దాటుకుంటూ ముందుకెళ్ళిపోయారు. ఈరోజు నేను చెప్పిన మాట అంతా ఒకటే, దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కార్యం చేయవాడు. మన దేవుడు అద్భుతాలు చేయ దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత కర్తన పేరు ఉంది. గమనించండి, యెహోవా దక్షిణాస్తం సాహస కార్యాలు చేస్తుంది. సాహస కార్యాలు చేసే దేవుడు ఆయన, బలమైన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యం ఏది లేదు. గమనించండి, అబ్రహాం సవాలు చేస్తాడు, అబ్రహామా యెహోవాకు అసాధ్యమైనది నేను యెహోవాను. నువ్వు పూజించే దేవుడు కావాలని కాదు, నువ్వు పెట్టుకున్న విగ్రహాలంటే కాదు, నువ్వు పెట్టిన మాయ బొమ్మలు కాదు, నేను ఇంట్లో పెట్టిన మూల విగ్రహం కాదు, నేను రాయ రప్పని కాదు, నేను ఇంతకుముందు మీ నాన్న మీ పితరులు నా దేవతలు ఆరాధించారే దేవతలు, అలాంటి వాడిని కాదు, నేను యెహోవాను. ఐ యామ్ ద లార్డ్. నేను రాతి బొమ్మను కాదు, మట్టి బొమ్మను కాదు, గోడపై ఎలాడే ఫోటోను ప్రతిమను కాను, నేను యెహోవాను. నేను యెహోవాను. ఐ యామ్ ద లార్డ్. ఐ యామ్ యెహోవా ద లార్డ్. నేను యెహోవాను, సర్వశక్తుల దేవుడను. నాకు అసాధ్యం జరుగుతుందా? ఛాలెంజ్. అబ్రహాం మరి పాడైపోయింది, సవాల్గా బుర్ర పాడైపోయింది అబ్రహాంకి. నిజమే కదా? ఎందుకని అబ్రహాం అంత తెలీదు. అబ్రహాం అప్పుడు దాకా ఏవో చంద్ర దేవతలు ఆరాధించాడు. దేవుడి శక్తి అంటే తెలియదు అబ్రహాముకి, దేవుడి కార్యం ఎలాగంటే తెలియదు అబ్రహాముకి. గమనించండి, అబ్రహాంకి అర్థం కాలేదు. అసలు ఎలా చేస్తాడో అది చూస్తుంటే ఆమెకి శ్రీధరం ఆగిపోయింది, నేను ముసలి అయిపోయాను. గమనించండి, ఎలా అంటాను, ఏదో చేయడానికి నీకు ఏదో కావాలా, ఆయనకేం అక్కర్లేదు. శూన్యంలో సమస్తం చేయగలవాడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలవగలవాడు ఆయన. అది అక్కడ రేంజ్. అబ్రహామా నేను ఏం చేస్తున్నాను, నేను యెహోవానయ్యా, నేను యెహోవాని, శూన్యంలో సమస్తం సృష్టించిన సృష్టికర్తను నేను. నాకు అసాధ్యం ఏముందయ్యా? ప్రవాహం పెట్టు చారణ్యాలు చేయలేదా? చీకటిని తరిమి కొట్టి వెలుగు సృష్టించలేదా? నాకు అసాధ్యం ఏముంది? యెహోవాను, ఆయనకు అసాధ్యం ఏమీ లేదు. వీడు అద్భుతాలు చేసేవాడు, ఆయన చేస్తాడు, ఆయన చేయగలడు. కానీ అందుకు నా ప్రశ్న ఏంటి, నా మాట ఏంటి? ఒక్క అడుగును ముందు చేయగలవా? ఒక్క అడుగును ముందు చేయగలవా? ఎలాగంటాం మేము ఏంటంటే, మనం అడుగు వేస్తే ఆయన మనకు మనకి వేస్తాడు. నమ్మడానికి అర్థమైందా? మీరు గనక నమ్మకంతో విశ్వాసంతో ఒక్క అడుగు మీరు వేయగలిగితే ఆయన మీకోసం 100 అడుగులు వేస్తాడు. ఈరోజు నా ప్రశ్న, 38 ఏళ్ళ నుంచి బిజినెస్ కొనేది పడ్డ ఆ పరిస్థితి ఏంటండి? అడుగు ముందుకు వేయలే. అడు ఏం కోరాడంట? ఎవడో వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, కోనేట్లో వేస్తాడు. బా, ఎవడో వస్తాడంట, నన్ను మొత్తికెళ్తాడంట, కోనేట్లో వేస్తే ఈయన బాగైపోయి
హీరోలాగా ఇంటికి వెళ్తారంట. ఇది ఎక్కడ జరిగే పని అండి? అసలు ఎక్కడ ముందుగా ఆలోచించండి. పైగా కంప్లైంట్ ఏంటంట, స్వస్థపడకూర్చున్నావు అంటే ఆయన కంప్లైంట్ నేను ఎవరి ఇంట్లో ఇట్లేదు, నేను ఎవరు తీసి ఇంట్లో ఇట్లేదు, ఎవరి దగ్గర మునిగేసి పోతున్నాడు తప్ప నన్ను తీసుకెళ్ళని ఆలోచన ఎవరికి రావట్లేదు. అమ్మ అయ్యా ఎట్టుకోమాకండి, ఎవ్వడు నేను మోసుకెళ్తావు, నేను నువ్వే మోసుకెళ్ళాలి. అవన్నీ పిల్లలు సరదాగా ఎవరిని ఆడపిల్ల సరదాగా ఏదో నవ్వులాట్లోన అదేదో జోకేస్తూ మరి ఈ పిల్లలు లేక ఇంకా పెద్ద పిల్లలు తెలియదు కానీ ఏదో సందర్భంలో వాళ్ళు జోకేస్తూ ఇలాగ అన్నాను, ఇదిగో నేను మంచోడిని కాదు, నాకైనా కోపం వస్తే నా పళ్ళు నేను తెలుసుకుంటాను. వాళ్ళు నవ్వేసి పాస్టర్ అండి మీ కోపం రాకపోవడం మీ పళ్ళు మీరే తోముతారు. నా ప్రశ్న అవుతుంది, నిన్ను ఎవడు మోసుకెళ్ళడు. అలాంటి ఆశలు పెట్టుకోమాక, ఎవడి గోల వాడిది, ఎవడి యాతన ఆడది, ఎవడి బాధ ఆడది. పిన్ని కాస్త అందుకని గమనించండి. ఆవిడ బాధలకు ఉంది, ఆవిడ బాధలకు ఉన్నాయి. పిన్ని ఒక గంట ఆగల్సంటే పిన్నికి సమస్య ఉండదు. పిన్ని ఒక గంట ఆగల్సదంటే ఆడ పిన్నాన్ని ఆగడాడ, అంతేనా కాదు? అత్త ఉండో కరగటంటే మామి ఒప్పుకోడా, ఆడు వెళ్ళిపోవాలా. గమనించండి, ఎవరి సమస్యలకు ఉన్నాయి, ఎవరికుండే యాత్రలకు ఉంది, ఎవరికుండే బాధలకు ఉంది, ఎవరికుండే ఆత్మత వరకు ఉంది. సో కాబట్టి ఎవరో వస్తారు, నేను ఎత్తుకెళ్తారు, నేను తీసుకెళ్ళి ముందు పడతానే ఆశించడం అవివేకం. మరి మనం అడుగు ముందుకై నీకోసం అడుగులు వేసేవాడు ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితి ఉన్నా గమనించండి, నీ వైపు అడుగులు వేస్తున్నాడు. ఏమండి, శిష్యులు ప్రాణం చేసి సముద్రంలో వెళ్తున్నారు. రాత్రి 4 గంటల వేళ అప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. గుర్తున్న బైబిల్లోనా పెద్ద తుఫాన్ వచ్చింది. ఆయన ప్రాణం బిగుబిగుమంటుకుంటూ ఇక మన పని అయిపోయిందిరా అని అనుకుంటున్న వేళ, కెరటాలు ఊగిత్తులు లేస్తూ పడవను ముంచేసే ప్రయత్నం చేస్తున్న వేళ, రాకాశాలకు భయపడిపోయి ఇక మన పని అయిపోయిందంటున్న వేళ, ఆ అలలపై నడిచిన వాడు నా ప్రభు. నీ కోసం అడుగులు వేసుకొని నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ చోట ఉన్నా, నువ్వు ఏ కష్టం ఉన్నా, నువ్వు ఏ బాధ ఉన్నా, నువ్వు ఏ ఎక్కడలు ఉన్నా, నువ్వు ఏ వ్యాధిలో ఉన్నా, నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నీ వైపు అడుగులు వేసుకుంటూ వచ్చేవాడు ఆయన. అలాంటి ప్రభు కోసం నువ్వు ఒక అడుగు వేయగలవా ఈ పూట? అది నా ప్రశ్న. మళ్ళీ అంటాను, నువ్వు ఒక్కడుగు వేయు, ఆయన నీ కోసం 100 అడుగులు వేస్తాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక ఆవిడికి కృష్ణ వ్యవహారం కాబట్టి బయట పని లేదు. 12 ఏళ్ళ నుంచి ఒక వ్యాధి. బాగుజన్మ అంటే ఆమె వైద్యుల చేత నానా తిప్పలు పడి వైద్యులు ఆమెను తిప్పలు పెట్టారు. డాక్టర్లు అన్ని డాక్టర్ తెలుసు నేను ఎలా తిప్పలు పెట్టించారు. డాక్టర్ ఎలా తిప్పలు పడుతున్నా అడిగితే చెప్తాను. గమనించండి, రేపురా, ఎల్లుండిరా, 3 రోజుల పైగా, వారం పైగా, 40 పైగా, నీ పని రావడం, నువ్వు వెళ్ళడము, వెళ్ళడంలో 1000 రూపాయలు, 2000, 3000 వదిలించుకోవడం, రావడం. గమనించండి, మాత్ర వేస్తే తగ్గింది, వేయకపోతే మామూలు. నాన్నగారికి కాలుకు కుంటిని ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు, అంటే కాళ్ళు పుండు ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు 14,000 రూపాయలు ఖరీదు చేసి స్కాన్ రాశాడు. నేను అంటే మళ్ళీ చెప్పాడు, ఎక్కడ చేయించకండి, జగదంబలో చైతన్య సెంటర్లకి మాత్రమే వెళ్ళండి, ఎక్కడ చేయించొద్దు అన్నాడు. నేను తిన్నగా అడిగి అడిగాను, బాబు చెయ్యాలంటే ఇదండి 2 కాలండి, 1 కాలండి, సగం కాలండి, 3 కాలండి అని కాస్త ప్రశ్నించి ఇదండి మరి 14,000 అవుతుందండి అన్నాడు సరదాగా. 14 గంటలకి 14 రూపాయలు కనిపిస్తుంది. నేను మనం 14,000 అంటే
నా జీతం నాకు ఒక నెల జీతం, ఒక నెల అంతా నేను నా కుటుంబం బతికే జీతం, వాడికి ఏం కాదు, 10,000 అవుతుంది అన్నాడు. ధ్యానించండి. సరే మొత్తానికి ఏదో తండ్రి తప్ప కదా, ఇంకా ఏదో రకంగా నా ఆరోగ్యం ముఖ్యం కదా అని మొత్తం ఏదో చేసి చేయించేద్దాం అనుకున్నలాగా మరి దేవుడానికి తీసుకెళ్ళిపోయాడు వేరే వ్యవహారం. నిన్ను ఎలా తెప్పు పెట్టించాలో డాక్టర్ బాగా తెలుసు. ఒక ఆవిడకి చక్కగా చెప్పాం, అమ్మ గర్భం చేస్తే చాలా బాగా చూస్తారు, చాలా చక్కగా చూస్తారు, ఎందుకంటే మంచి పాండి డెలివరీ లేసాం అంటే చిచ్చి అన్నది ఏంటంట అర్థంగా. నేను మాస్టర్స్ నవ్వుతున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఒక 50 పుట్టినా 50 సిద్ధం చేయాల్సిందే. అలా ఎన్నిసార్లు వస్తారు అప్పుడు ఏమవుతుంది ఆలోచించండి. డాక్టర్లు తెప్పులు పెట్టమంటే అలాగ ఉంటుంది. క్షమించాలి, ఇది పరిస్థితి, తాజా పరిస్థితి. కానీ అంత అయిపోయింది, ఆమెకున్న సొమ్మంతా ఖర్చు అయిపోయింది, వేయపరిచేస్తున్నట్టు మొత్తం టోటల్ పోయింది. దాని సొమ్మంతా వేయపరచగా అంత అయిపోయిన తర్వాత గమనించండి, ఒక్కడిగేసింది. ఆయన వస్త్రపు చెంగు నేను ముడితే బాగుపడతానుకొని గమనించండి. ఆయన ఎక్కడో జనాలతో పాటు వెళ్ళిపోతుంటే హఠాహుటిన యాడింటికి వెళ్ళాలి, ఎందుకంటే యాడి కుమార్తె కనుపుడుతుంది, ఆ బిడ్డని బతికించుకోవాలి, లేకపోతే యాడితో చచ్చిపోయింది, ఆ కనుపుడుతుంది, ఆయన బతికించాలి, బాగు చేయాలి అన్న ఆలోచన గలవాడే ఆయన హఠాహుటిగా వెళ్తుంటే గమనించండి, మొత్తానికి అన్న మార్గానికి వెళ్తున్న దారిలో వచ్చింది అడుగులు వేసుకుంటూ. గమనించండి, 12 ఏళ్ళు ఒంట్లో రక్తమంతా పోయి నీరసంతో అడుగులు వేస్తూ కూడా ఆమె అడుగులు వేస్తుంది. ఇంకో మాట చెప్పనా, ఆమె ఐసోలేషన్ వస్తున్న పరిస్థితి. ఆమె ఎవరిని ముట్టకూడదు, ఆమెని ఇంకెవరు ముట్టకూడదు. మనం చెప్పారు డోంట్ టచ్. ఆమెను ఎవరు ముట్టుకున్నా అప్పిపోతారు, ఆమె ఎవరు ముట్టుకున్నా అప్పుదైపోద్ది. కాబట్టి ఈ స్థితిలో ఆమెను ఎవరు ముట్టకూడదు, ఆమె ఎవరు ముట్టకూడదు. బలహీనం, ఆంక్షలు ఉన్నాయి, ఎన్నోట్లు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి, బలహీనత ఉంది, అనారోగ్యం ఉంది, అన్నీ ఉన్నా సరే అన్న చోటుకు వచ్చింది. మరి ఆమె వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థత అయింది. ఒక్కడుగు నీ స్వస్థత కోసం, నీ ఆరోగ్యం కొరకు, నువ్వు నెమ్మదిగా ఉండడం కొరకు, నీ కుటుంబం క్షేమంగా ఉండడం కొరకు, నీ బిడ్డలు బాగుండడం కొరకు, నువ్వు ఆర్థికంగా జీవించబడడం కొరకు, వరద పొరులాగా నీపై పొరులు వస్తున్న సమస్యలన్నీ కూడా ఆగిపోయి నువ్వు 6 నెలల మీద దాటి వెళ్ళడానికి, కోరుకున్న గమ్యం చేరడానికి దేవుని యొక్క ఆశీర్వాదం నీవు నీ కుటుంబం అనుభవించడానికి ఈరోజు విశ్వాసంతో ఒక అడుగు వేయగలవా? నా మాట ముగింపుకి వచ్చాను. దేవుని బిడ్డారా, దాదాపు మార్చి నెలలో మోయబడ్డ మందిరం ఈ నెల తెచ్చుకుంది. ఈ ఉపవాస ప్రార్థన నిజంగా చాలా అద్భుతం. నేను అంటాను, గత బుధవారం వాక్యం చెప్పాను మా పురుషుల్లోన, ఒక మాట చెప్పాను. మన సంఘం ప్రార్థన అని ఒక స్తంభం మీద, కాలం మీద ఉంది. ఏ రోజు ప్రార్థన పోతూ సంఘం పోయినట్టు ఇంకా మీరు ఎన్ని మాట్లాడుకోండి, సంఘం పోయింది ఆ ప్రార్థన లేకపోతే. కాకపోతే ప్రతిరోజు ప్రార్థన, ప్రతి పూట ప్రార్థన, అన్ని ప్రార్థనలు కరోనా కారణం చేత ముయ్యబడ్డాయి. దేవుని కృప వల్ల ఈ నెలలో మళ్ళా మందిరాన్ని తెరిచే అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. అయినా ఇంకా మనం పూర్తి స్థాయిలో మన ప్రార్థన కూటాలు, మన కార్యక్రమాలు, గృహ కూటాలు, వీధి కూటాలు, ప్రత్యేక ప్రార్థన కూటాలు, ఉపవాస ప్రార్థనలు, ఆన్లైన్ ప్రార్థనలు, లేకపోతే గృహ ప్రార్థనలు, ఏవి కూడా ఇంకా మనము వివాహ కార్యక్రమాలు ఏవి కూడా మనము సంపూర్ణంగా ప్రారంభించలేకపోయాం. ఎందుకంటే ఇంకా ఆంక్షలు అలాగ ఉన్నాయి కాబట్టి.
భయపడుతున్నాం అంటే గుంపంత కూడితే ఏమవుతుందని. గమనించండి, నేను దేవుడమ్మ వాళ్ళ మేన పిల్లికి వెళ్తే దాదాపు 1 గంట టైంలో చర్చికి పోలీసులు వచ్చారు. నేను ఎవరన్నా భోజనం చేస్తున్నాను, పోలీసులు వచ్చారు చర్చికి. జోక్ చెప్పట్లేదు, ఎందుకని అంటే భోజనం తిని జనాలు ఎక్కువైపోయారు, రోడ్ ఎక్కువైపోయింది. దాంతో జనాలు చూడగానే వెంటనే అనిస్తారు. పైగా కూర్చుని ఎవరికి మొహాన్ని మాస్క్ పెళ్ళి కదా పాపము, అంత పొట్టిచేలు వేసిన తప్ప మాస్క్ పెళ్లి కంటే అంత పొట్టిచేలు చూసిన తప్ప కరోనా కింద పట్టించుకోలేదు. అందుకు 65 ముస్లాం వచ్చింది. రాష్ట్రం తిట్టిన శుభ్రగాను, నేను ఎవడన్నా ముస్లాం అని ఇక్కడ ఎందుకంటే మా మండల పిల్లి అంటుంది ఆవిడ. 65 ముస్లాం వచ్చింది, ఏమంటే మనవాళ్ళ పిల్లి అంటుంది. నేను ఎవడమ్మా అడిగి మన మండల పిల్లి అయితే చేతి పరిస్థితి ఉంది. భయపడుతుంది ఎక్కువ అంటే ఏమోని చెప్పేసి ఇవన్నిటికీ పరిష్కారం చెప్పాలి. అన్నిటికీ పరిష్కారం ప్రార్థన. ప్రార్థన ఒక మాట చెప్తాను. కొందరు బలాన్ని నమ్ముతారు, కొందరు ధనాన్ని నమ్ముతారు, కొందరు బలగం నమ్ముతారు, కొందరు తెలివితేటలు జ్ఞానం నమ్ముతారు, కొందరు అధికారాన్ని నమ్ముతారు. మన సంఘం ఇప్పుడు ప్రార్థన నమ్మింది, అవునా కాదా? మనం ఇప్పుడు ప్రార్థననే నమ్మాం. మనం ఏం చేసినా ఒక శుభకార్యం చేసుకున్నా ప్రార్థనతోనే మొదలుపెట్టాం. ఒక కష్టం వచ్చినా ప్రార్థనే ఆశ్రయించాం. ఇంట్లోకి ఏమి కావాలన్నా ప్రార్థన ఆశ్రయించాం, ఏమీ లేకపోయినా ప్రార్థన ఆశ్రయించాం. ప్రార్థన కాకుండా ఇప్పుడు కూడా మనం ఈరోజు కూడా మనము జ్ఞానం మీద, బలం మీద, అధికారం మీద ఆధారపడలేదు, ప్రార్థన మీద ఆధారపడ్డాం. సో కాబట్టి ఈ నేపథ్యంలో ఒక 40 దినాల గుడిసి ప్రార్థన ఎంతమంది ఇష్టపడుతున్నారు? 40 దినాల గుడిసి ప్రార్థన మీది టైం టేబుల్ ఉంది. ఉదయం వేకుజాం ప్రార్థనతో మొదలు, మళ్ళా వేకుజాం ప్రార్థనతో అంతమవుతుంది. రైట్? జూలై 6 నుంచి ప్రారంభం, ఆగస్టు 14 వరకు 40 దినాలు గుడిసి ప్రార్థన. ఛాలెంజ్ చేస్తాను, మీరు హిస్టరీ తిరగేయండి, చరిత్ర చూడండి. ఎప్పుడెప్పుడు మన సంఘంలో ప్రార్థన పెట్టామో అద్భుతం కాదు మనం చూసాం. 7 వారాల ప్రార్థన అద్భుతాలు చూసాం, 3 వారాలకు అద్భుతం చూసాం, 72 గంటల ప్రార్థన అద్భుతాలు చూసాం. ఎప్పుడెప్పుడు ఈ ప్రార్థన జరిగాయో దేవుడు అద్భుతాలు చేశాడు. సాతాను ఓడిపోయాడు మన ముందు. సో కాబట్టి ఈరోజు మళ్ళా యునైటెడ్ బ్యాప్టిస్ట్ చర్చికి పూర్వపు కళ మళ్ళా రావాలి. ఒకటే ఛాలెంజ్ చేసి ప్రార్థన చేస్తున్నాను ఇప్పటికీ. మళ్ళా ఏ రోజు కూడా ఏదో కర్మ కొద్ది గత 3 నెలలు మందిరం మూతపడ్డ తలుపులు వేసాం. కానీ గమనించండి, మళ్ళా జీవితంలో ఎప్పటికీ ఏ రోజుకి ఏ కాలం చేత మళ్ళా ఆ ద్వారం మూయబడకూడదు. ఏమంటారు మీరు? మళ్ళా తలుపులు ఎప్పుడు కూడా మూయబడకూడదు. ఎందుకని మన ఆయుష్ ఇది కదండి, మనం బతుకుతుందే, అంతేనా? మనం బతుకుతుందే. దీన్ని బట్టి పొద్దున్న చిన్నమ్మ వచ్చి బాధపడుతుంది, పాస్టర్ ఇంకెప్పుడు నేను చదువు రాకూడదని బాధ, ఏడుపు వచ్చింది, బాగా కళ్ళ నీరు వచ్చింది. ఇంకెప్పుడు నేను చదువు రాకూడదా అని బాధపడుతుంది, ఏడుస్తూ వెళ్ళిపోయింది. లేదమ్మా ఒక 2 నెలలు ఆగమ్మా, క్లియర్ అయిపోతే వద్దునని చెప్పి అలాగే ఎంతమంది బాధపడుతున్నారో ఇంకెప్పుడు మేము చర్చి రాకూడదని చెప్పేసి. ముసలోళ్ళు లాంటి వాళ్ళు, గర్భిణీస్తులు లాంటి వాళ్ళు రాని పరిస్థితి. ఇవన్నీ పోవాలి అంటే ప్రార్థనే దానికి సరైన మందు. నా ప్రశ్న అవుతుంది, నీకున్న సమయంలో నా ప్రశ్న ఏంటి? ఆశీర్వాదం కొరకు ఒక్కడుగు. నీకున్న 24 గంటల్లో నీ కుటుంబం బాగుపడాలి, నీ సంఘం బాగుపడాలి, నీ బిడ్డలు బాగుండాలి, ఏ వ్యాధిని అంటకూడదు, ఏ కరోనా నీ పిల్లలకు సోకూడదు. ఇప్పుడు దాకా ఛాలెంజ్ చేస్తా, గర్వపట్ల గొప్ప చెప్పుకుంటున్నాను. ఇప్పుడు దాకా ప్రార్థన ఒక్కటే దాన్ని ఆపింది. లేకపోతే ఈ పాటికి మనం బాటిల్ అడుగుపెట్టేది. ఈ పాటి ఎందుకంటే మనం ఎంతమంది బయటకు వెళ్ళాలని చెప్పండి. మీ ఆయన డ్యూటీకి వెళ్తుందా? మీ ఆయన డ్యూటీకి వెళ్తుందా? మీ అబ్బాయి మీ ఆయన తిరగట్లేదు ఆటేసుకొని? ఏమన్నా నేను తిరుగుతాను బయట, నేను బయట తిరుగుతున్నాను, తప్పదు వెళ్ళాల్సింది. కానీ ఇప్పటికీ ఆ వ్యాధి మన ఊరి గోడలు పడడానికి కేవలం మీ అందరి ప్రార్థన అడుగుతుంది. మీ ప్రార్థన కంచె వేస్తుంది. ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నా గ్రామం చుట్టూ కంచె వేయని. ఈరోజు మన కుటుంబాలు బాగుండాలి, మన లక్ష్మీపురం గ్రామం బాగుండాలి, మన రాష్ట్రం, మన దేశం బాగుండాలి. 16,000 మంది చచ్చారు. గమనించండి,
రోజుకి విశాఖపట్నంలో ఎప్పుడు లేదు, రోజుకి 46 మంది కేసులు వస్తాయి. రోజుకి 46 కేసులు విశాఖపట్నంలో వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 16,000 దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని ప్రజలారా, ఈరోజు అంటున్నాను, ఈ వ్యాధి పోవాలి, ఈ రోగం పోవాలి, ఈ వరద పొర్ల ప్రవాహం ఆగిపోవాలి. ఇది ఏకాసవాలి, దీని ప్రవాహానికి అడ్డుకట్టపడాలి. ఇది ఆగాల్సిందే. అందుకొరకు నీకున్న సమయంలో ఒక 2 గంటలు నావి కావని ప్రకటించగలవా? నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఇంటి పని, నీ వంట పని, నీ ఇల్లు వాటి సర్దుకోవడం అన్నీ పోగా నీ 24 గంటల్లో 22 గంటలను వాడుకొని ఒక 2 గంటలు నావి కావని చెప్పేసి నువ్వు దేవుని కోసం ఇవ్వగలవా? ఒక్క అడుగును ముందుకై ఆయన 100 అడుగులు ముందుకేస్తాడు. ఒక్క అడుగును ముందుకై ఆయన 100 అడుగులు నీ కోసం ముందుకేస్తాడు. దేవుడి మాట దీవించుగాక. విశ్వాసముతో అడుగు వేస్తున్నప్పుడు, నమ్మకంతో దేవుని కోసం కేవలంగా ఆయన సన్నిధి నీతో ఉంది అన్న ఒక్క ధైర్యంతో నువ్వు అడుగులు ముందుకేస్తున్నప్పుడు నా దేవుడు అద్భుతాలు చేయను గాక. వరద పొర్లకు ప్రవేశిస్తున్న ప్రతి వ్యాధి బాధలు కట్టల సోదరులని కూడా ఆపివేయబడి గాక. 6 నెలల మీద మనం కూడా సంతోషంగా అందరికి పోతుంది గాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధాన్ని కొందనాలు. నిన్న వాక్యం మాతో మాట్లాడో, ఈ మాటలు దీవించండి, ఫలింపచేయండి. నిన్న ప్రతి వారిలో విశ్వాసం కలిగించి దీని ద్వారా మీరు మహిమను ఆస్వాదించమని యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాన్ఫరెన్స్ తీసుకుందామా? పర్లేదా? కాన్ఫరెన్స్ తీసుకుందాం. కూర్చో. రైట్ అమ్మా, రండి, ఎవరు రండి. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమం భాగము నీయ వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. దేవుని మహిమ కలుగును గాక. వెనుకమాకండి. 2 వరకే ప్రార్థన. మీకు మరీ మెసేజ్ పెట్టాను. 12 నుంచి 2 వరకు మాత్రమే ప్రార్థన. ఎందుకంటే గంటన్నర నుంచి 2 గంటలో ప్రార్థన అయిపోవాలి. మించి మనం ఉండకూడదు ఎక్కువసేపు కూడా. సో అది జ్ఞాపకం చేసుకోండి. మరో చెప్తున్నాను, మాస్క్ తప్పకుండా వేసుకున్నాంటే వచ్చినప్పుడు ఇప్పుడైతే ఎప్పుడైనా సరే. సో ఈ వారంకి బాగానే వచ్చారు. వచ్చాముగా కంటిన్యూ చేయండి. మిగతా వాళ్ళకి తెలియపరచండి, దూరం పాటించండి, మాస్క్ అంతా వేసుకోండి. వాళ్ళు మేము దీవించగాక. ప్రార్థన మీకు వీలైన సమయాల్లో మీరు రాయగలిగితే రాసిన రోజుతో రాస్తారు. మీకు వీలైన సమయాన్ని మీరు కేటాయించుకొని మీరు చక్కగా ప్రార్థన పాల్గొండి. మందిరం తెరిచే ఉంటుంది. చక్కగా మందిరంలోకి వచ్చి దూరం కాదు కదా, ఆటకి పని లేదు, ఆటంకం ఏం లేదు. మందిరం తెరిచే ఉంటుంది. చక్కగా మీకు అన్న సమయాన్ని రాసుకొని మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేసుకోవచ్చు. దూర ప్రాంతాలు మేము మందిరం రాలేమండి అన్నవాళ్ళు మీరున్న చోటనే మీరు ప్రార్థనలో పాల్గొవచ్చు, తప్పేం లేదు. అవకాశం ఉన్న వాళ్ళు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయండి. కానీ ప్రార్థన ఉండండి. ఈ గుడిసె ప్రార్థనలో మీరు భాగస్వాములు అవ్వండి. దేవుడి కార్యం చేస్తారు. లేచిన బట్టి ప్రార్థన చేసుకొని సమర్పించుకుందాం. మహాపరిశుద్ధుడా నీ వందనాలు. ఏదైనా ఆరాధనలో నాతో మాకున్నాం, నీ వందనాలు తెలుస్తూ మా ప్రభువా భోజనం సంధి మాతో ఉంచండి. ఇదిగో తండ్రి, అనేక నెలల అనంతరం మరలా శుక్రవారం ప్రార్థనలో ఈ రకంగా ఆలయంలో ప్రార్థనలో పాపం వాక్యం మాకు ఇచ్చాం. నీ వందనాలు. వచ్చిన కొద్దిమంది బట్టి ఉన్నాం, అనేక లేని స్థితి మా ప్రభువా వాడిని దీవించండి, క్షమించండి. మరి పరిస్థితి అలా ఉంది నాయన.
త్వరగా ఈ సమస్యలన్నీ పోయి మా ప్రభువా, అయ్యా ఈ రోగం పూర్తిగా పోయి, ఈ వ్యాధి పూర్తిగా నయమైపోయి, దేవా మా దేశం మా రాష్ట్రం పూర్తి స్వస్థ సమాజం ఎప్పటిలాగానే తండ్రి సంతోషముగా ఆర్భాటంగా ఆనందంగా మనదిన ప్రార్థనలు, గృహ ప్రార్థనలు, శుక్రవారం ప్రార్థనలు, బుధవారం ప్రార్థనలు, శనివారం ప్రార్థనలన్నీ కూడా నేను నిర్విఘ్నంగా జరిగించిన అవకాశం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవాని కొందనాలు, ఇంతకు మాతో నడిపించండి, కొందనాలు గురించి మాతో క్షేమం చేర్చండి. చిత్తమైతే మన ఆదివారం మళ్ళీ మేము ఆరాధనలో కలిసిన భాగ్యం దయచేయమని బిడ్డలందరూ చేసి జరిపిస్తున్నాను. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని దీవించండి. 120 కుటుంబాలు, ఏ కుటుంబంలో ఏ శోధన, ఏ బాధ, ఏ వ్యాధి, ఏ అనారోగ్యం ఏ రకంగా రాయవద్దు ప్రభా. ప్రతి ఇంటి మీద యేసు రక్తాన్ని పోషిస్తున్నాను మా తండ్రి. ఏ సంహారకుడు ఆ ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా మా ప్రభా రక్తపరుషులైతే దయచేయండి. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించుతున్న బాధ్యత నెరవేర్చండి. మధ్యాహ్నం పాడు చేయ రోగానికి బిడ్డలు భయపడకుండా, ఏ తెగులు మాకు అంటకుండా మా ప్రభా సంపూర్ణ ఆరోగ్యాలతో నిరక్త ప్రోక్షణ ప్రభావంతో మమ్మల్ని అందరినీ కాల్చి కాపాడండి. ఇవ్వతండి అనేక మంది అయ్యా తప్పదు బయటికి వెళ్తారు, పనులకి వెళ్తున్నారు, అయ్యా ఉద్యోగాలకు వెళ్తున్నారు, వ్యాపారాలకు వెళ్తున్నారు, అయ్యా తండ్రి బయట పనులకి వెళ్తున్నారు. అయ్యా వారిని దీవించండి. ఏ రకంగా వారికి ఏ వ్యాధి అంటకుండా వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా కొందనాలు మా గ్రామాన్ని దీవించావు దేవా. ఇప్పుడు దాకా ఒక కేసు కూడా రాకుండా దేవా లక్ష్మీ గ్రామం దీవించి ఇంకా ప్రభా ఒక్కసారి కూడా దేవా ఏ వ్యాధి మా గ్రామము సరే అడుగు పట్టకూడదు మా తండ్రి. యోపు చుట్టూ వేసిన కంచి మా లక్ష్మీపురం గ్రామం చుట్టూ వేసి మా తండ్రి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, బోర్డు కాలనీ, ముంగల వీధి, అయ్యా వసంతుల చుట్టూ లక్ష్మీపురం గోడ చుట్టూ ప్రభా నీ కృప నుంచి ఏ వ్యాధి ఏ రకంగా ఎవరి రూపంలో తండ్రి రాకుండా రానివ్వకుండా తండ్రి మీరే మా గ్రామాన్ని కాపాడి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. విశాఖపట్నాన్ని స్వస్థపరచండి, మా ఆంధ్రను స్వస్థపరచండి, మా దేశం స్వస్థపరచండి. అయ్యా తండ్రి మహమ్మారిని విడుదల కలిగించి మా ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి కేసులన్నీ జీరోగా మార్చండి. అయ్యా తండ్రి ఎవరైతే ప్రభా మరి వ్యాధి బారి పడ్డారో వారందరినీ యేసు నామమున స్వస్థపరిచి ప్రభా కోలుకొని వారి ఇంటికి వెళ్ళే అవకాశం దయచేయండి. దేవాను రాజునుడిగా తండ్రి ఈ వ్యాధి మరణం వచ్చింది కాదయ్యా, దేవుడి కుమారుడు దీని ద్వారా బలపరచబడాలి, మహిమపడాలి. దేవా ఈ వ్యాధి ద్వారా దేవ మా దేశం అంతా గొప్ప ఉద్యోగం రగిలి అందరూ కూడా ప్రభా నిలిచిన అవకాశం దయచేయి. దేవ పాపము నుంచి విడుదల దయచేయి. అయ్యా తండ్రి గొప్ప ఉద్యోగం మా దేశం దయచే ప్రభా. అందరూ మనసు పొంది మా ప్రభా రక్షణ పొందే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయాన్ని ఇవ్వండి, కృప చూపించండి, నీ దీవెన దయచేయమని విడుకుంటూ దేవా మాకు సహాయపడతాం. డాక్టర్స్ని, నర్సెస్ని, అయ్యా మరి పారామెడికల్ స్టాఫ్ని, ల్యాబ్ టెక్నీషియన్స్ని ప్రభా, అలాగే తండ్రి పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికుల్ని, గ్రామ వాలంటీర్ని ప్రభా, సచివాలయ సిబ్బందిని దేవా మా రాష్ట్ర ప్రభుత్వం, మా కేంద్ర ప్రభుత్వ అధికారులు, నాయకులు దీవించి మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు ప్రభా, వైద్య అధికారులు ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేసిన ప్రతి ప్రయత్నాలు సఫలపరిచి మా తండ్రి ఈ దేవా ఈ వ్యాధికి మీరే ముగింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవ ముఖ్యంగా చిన్నపిల్లలు దీవించండి, వృద్ధులు దీవించండి. దేవ ఇలాంటి అనారోగ్యం రాకుండా మీరు కాపుదల ఇచ్చేయండి. దేవ కొందరు షుగర్లు, బీపీలతో బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. అయ్యా తండ్రి బిడ్డలు ఏ అనారోగ్యంతో ఉన్నా ప్రభా, అయ్యా కొద్దిమంది అనారోగ్యంతో ఉన్నారు, అయ్యా వారు ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా యేసు నామమున వారు ముట్టి స్వస్థపరిచి ప్రభా వ్యాధి విడుదల ఇచ్చేయండి ప్రభా. తిరగమని ప్రార్థన చేస్తున్నాను. దేవాది ఇటీవల సంఘంలో ఇదిగో తండ్రి మా ప్రియులు కోల్పోయిన వారు ఉన్నారు తండ్రి. అయ్యా కుటుంబాలకు నీ నామమున ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ధైర్యపరిచి బలపడి విశ్వాసంలో స్థిరపడి నడిపించండి ప్రభా. ఇదిగో తండ్రి పనులు లేక అయ్యా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. చిత్తమైతే అయ్యా వారి పనులు దొరికే అవకాశం దయచి కుటుంబాన్ని లోటు రానివ్వద్దు, ఏ రోజు పుస్తు రానివ్వద్దు, అప్పుడు కానివ్వద్దు ప్రభా. వారిని నడిపించమని, పోషించమని, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీ కొందరి నుంచి పని చేస్తున్నారు, దీవించని సాయం దయచేయండి. అయ్యా ప్రభా వారికి కావాల్సిన జ్ఞానం నడిపి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా దేవరి కొందనాడు స్తోత్రాలు. ఇదిగో ప్రభా తండ్రి వ్యాపారాలు దీవిని అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ పునః ప్రారంభించబడడానికి అవకాశం దయచే. ఆగిపోయిన ప్రార్థనని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి అవకాశం దయచే. దేవాని కొందనాలు. ఇదిగో తండ్రి ప్రభు బిడ్డలు స్కూల్ లేక ఇబ్బంది పడుతున్నారు, విద్యా సంవత్సరం దెబ్బతింది ఆయన సహాయం దయచండి ప్రభా. మరి బిడ్డలు ఎవరైతే ఆన్లైన్ క్లాస్ ఉంటున్నారో అయ్యా తండ్రి ఆ పాటలు అర్థమయ్యేలా సహాయం దయచే ప్రభా. అయ్యా తండ్రి వారు దీవించే ప్రభా. ఈ సంవత్సరం అంతా వరకు నీకు కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఎంసెట్ ఎంట్రన్స్ రాసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా జై ఎంట్రన్స్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సహాయం ఇచ్చేదానికి గొప్ప విజయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏసై కొంత ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచండి. అయ్యా పన్ను భారం తగ్గించండి. ధరల అయ్యా పెరగకుండా, అయ్యా నిత్యావసర ధరలు పెరగకుండా సాయం దయచి అయ్యా పేదలు జ్ఞాపకం చేసుకో మా ప్రభా.
దేశాన్ని ఆర్థికంగా అయా దేవా కుదేలవకుండా అయా కూలబడకుండా దేశపు ఆర్థిక రంగాన్ని మీరు మళ్ళా బలపడి దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మా ప్రభా ఇదిగో సరిహద్దుల్లో ప్రభా అయ్యా వస్తున్నా ఉద్యోగపడి ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా తండ్రి మా పొరుగు దేశంలో మాట్లాడండి, వారి మూర్ఖత్వం గద్దించండి, అయ్యా దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశాన్ని కాపాడండి. మా దేశంలో మా భూభాగంలో ఒక ఇంచు కూడా ప్రభా కొర్లపాలు కాకుండా మా తండ్రి సరిహద్దులో సమాధానం ఇచ్చి నడిపించమని ప్రార్థన. ముఖ్యంగా తండ్రి అయా మంచు కొండల్లో ప్రభా చనికి వణుకుతూ మా తండ్రి అయ్యా మా కోసం తన ప్రాణాలడ్డి ప్రభా పోరాడుతున్నా మా సైనిక బలగాల్ని దీవించండి, కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. దేవ భారతదేశం దీవించండి, శత్రుమూకలను తప్పించి ప్రభా మా దేశానికి నెమ్మది క్షేమం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను. దేవ నీ కొందరు మస్తు మా సంఘం దీవించండి. అయ్యా ఆగిపోయిన సంఘ కార్యక్రమాన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించే అవకాశం తెచ్చి ఇదిగో దాని గురించి ప్రార్థనలో బిడ్డలందరూ కూడా పాల్పొందడానికి అవకాశం ప్రార్థన చేస్తున్నాను. అయినా తండ్రి అయ్యా మేము ప్రార్థన చేయగా ఇదిగో నిలివే వాళ్ళు అయ్యా ప్రార్థన చేసినప్పుడు దానికి నీ మనసు మార్చుకున్నావు తండ్రి, పశ్చాత్తాపడ్డావు మా తండ్రి. అయ్యా ఎప్పుడెప్పుడు నీ బిడ్డలు ప్రార్థన చేస్తారు, అప్పుడెప్పుడు కార్యం చేస్తావు. ఇదిగో నా పేపట్టిన జనులు తమను తగ్గించుకొని నా ప్రార్థన చేస్తే నేను ఆకాశం ప్రార్థన ఆలకించి వారి దేశంను స్వస్థపడతాను చెప్పావు ప్రభా. నీ బిడ్డగా మేము ప్రార్థన చేసినప్పుడు మా దేశాన్ని స్వస్థపడుతూ కాక దాన్ని దీవించి కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో ఏ కష్టము, ఏ నష్టము, ఏ లోటు, ఏ వ్యాధి, ఏ బాధ రానకుండా మా తండ్రి అందరూ ఆనందముతో ఆరోగ్యాలతో ఆర్థిక దీవెనతో పరలోక ఆనందముతో నీ సన్నిధిలో సంతోషిస్తూ ప్రభా మీరు ఆనంద భాగ్యం దయచేయమని ప్రతి వారికి అయ్యా నేను వాగ్దానం ప్రభా నేను ప్రతి కాలమంతా కృపాక్షేమములే నా వెంట వస్తున్నట్టుగా ప్రభా మా చుట్టూ ప్రపంచం ఏమైపోయినా అయ్యా మా దేశం మా రాష్ట్రం మా విశాఖపట్నం ఏమైపోయినా మేము ప్రతి కాలమంతా కృపాక్షేమములే మా వెంట వస్తాయి. ఇదే మా ధైర్యం. మా ఈ ధైర్యాన్ని మీరు కాపాడి వెళ్ళకుండా దీవించి మా ఈ నమ్మకం అమ్ముకానివ్వకుండా అంతం వరకు మీరు నిలిచిన భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ విన్న వాక్యాన్ని మీరు ఫలింపచేయమని మీరే మహిమ పొందుకోమని ఇచ్చిన అర్పణ స్వీకరించండి. మీ సెలవాడుకొని ఇచ్చిన ప్రతిని దీవించి రెట్టింపు దీవెనలకి యోగ్యులు ఎంచమని మీరే మహిమ పొందమని సమస్త మహిమ మీకే చెల్లించి యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టుగా భూమి నెరవేరిన గాక. మనదిన ఆహారం మీరు మాకు దయచేయండి, మా రుణసంఖ్య ప్రకారం మా రుణం క్షమించండి, మమ్మల్ని సోలం తీసుకురాకుండా దుష్టులను తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మేము నామ తండ్రి. తండ్రి దానికి ప్రేమ పరమేశ్వర కృప పరిశుద్ధాత్మ సహవాసం మీకెల్లరికూ ఎల్లప్పుడూ తోడే దీవించి నడిపించిన గాక. పరమేశ్వరమే ఇచ్చే నేసిన సంపూర్ణ విజయం అపవాదికులకు అనంతకులు నాశనం పోయిన కాక. మెల్ల వందనాలు దేవుని దీవించగాక. చదువుకుందాం. రేపు రాత్రికి సిద్ధ ప్రార్థనలు, పాటలు ఉండవు, ప్రసంగం ఉండదు, కేవలం ప్రార్థనలకి. సో ఇలాగే ఉంటుంది, వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి.